శ్రీ గురుభ్యో నమః. పూలు చాలా విశిష్టమైనవి. భగవంతుని సృష్టిలో చాలా అందమైనటువంటివి, ప్రధానమైనవి. ఏదైనా సున్నితంగా ఉంటే పువ్వులాగా మెత్తగా ఉందంటాం. ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే పువ్వులా చూసుకుంటామండి అంటాం. తిరిగి ఇచ్చేటప్పుడు పూలల్లో పెట్టిస్తామండి అంటాం. అటువంటి పువ్వులు పూజలో ప్రధానమైనటువంటి భాగాన్ని ఆక్రమిస్తూ ఉంటాయి. ప్రతిదానికి అక్షతలు వేసేటటువంటి సంప్రదాయం ఉందా? అక్షత అనేటటువంటి పదానికి క్షతము కానిది, దెబ్బతిననిది అనే అర్థం ఉంది గనక దెబ్బతిననటువంటి పూలని కూడా మనం పూజలో ఉపయోగించాలి. అంటే ఏ పువ్వు కూడా ఏమాత్రం దెబ్బతినకుండా ఉంటేనే దేవుడి పూజలో దాన్ని ఉపయోగించడానికి వీలవుతుంది. కుంటి పూలు, గుడ్డి పూలు, సరిగ్గా విచ్చుకోనివి, వాడిపోయినవి, మొగ్గగా ఉన్నవి, రేకులు ఊడిపోయినవి, ఇట్లాంటి పూలతో భగవంతుడికి పూజ చేయకూడదు అన్నారు. అంతేకాకుండా పూజ చేయడానికి కావలసిన పూలని తీసుకొచ్చినప్పుడు వాటన్నింటినీ ముందుగానే భద్రంగా తీసుకొచ్చి వాటన్నిటిని దులిపి, ఇంకా మనం ఈ రోజుల్లో అంతగా చేయటం లేదు కానీ చాలా రకాలైనటువంటి పూలని పూర్వం ఒక్కసారి నీళ్ళల్లో ముంచి తీసేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో గనక తెస్తే. ఇప్పుడు మనకు అటువంటి అవకాశం లేదు, ఆ పని వెంటనే చెయ్యొద్దు కూడాను. అందుకని ఏం చేస్తుండేవాళ్ళంటే వాటిని నీళ్లల్లో ముంచకపోయినా కనీసం వాటి మీద నీళ్లు చల్లుతారు. అసలు మనం పూజ చేసేటప్పుడే చేస్తాం. పూజ చేస్తూ కలశోదకేనా అంటే మనం స్థాపించిన కలశంలో ఉన్నటువంటి నీళ్లతో పూజా ద్రవ్యాన్ని, పూజకి తెచ్చుకున్న వస్తువులని, ఆ పైన దేవం, అటుపైన ఆత్మానం, పూజ చేసేవాళ్ళు సంప్రోక్ష అంటారు. అంటే దాంట్లో ఏదైనా లోపం ఉన్నట్టయితే తీయడం. ఆ పూలను కూడా ఎలా వాడతారట అంటే ఏది కూడా సగం సగం ఉన్న పువ్వు పూజకి పనికిరాదు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే పూజలకి చేసేటటువంటి పూలని రేకులు తీయకూడదంటారు. గులాబీ పూల లాంటి వాటిని రేకులు తీసి ఉపయోగించినట్టయితే అది పూజకి పుష్పం సమర్పించినట్టుగా కాదు. ఏదైనా ఒక పూర్వకాలం వాళ్ళు పుష్పశయ్యలు మొదలైన వాడుకుంటూ ఉంటారే, అట్లా పుష్పశయ్యల్లాగా పనికొస్తాయే తప్ప గులాబీ లాంటి పూల యొక్క రేకులు తీయకూడదు. అయితే దేని రేకులు వాడినా పర్వాలేదు అంటారంటే చామంతి పూలకి ఒక్కదానికి రేకులు వాడినా పర్వాలేదుట. ఎందుకంటే చామంతి పువ్వుగా మనం చెప్పుకునేది ఒక పూల గుత్తి. అందులో ఉన్న ప్రతి రేకు ఒక పువ్వు కనుక దాంట్లో ఉన్న ఒక్క రేకుతో మనం పూజ చేస్తే అది మొత్తం ఒక్కొక్క పువ్వుతోనూ పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. 100 వరహాలు, వెన్న ముద్దలు మొదలైనటువంటి పేరుతో మనం కొన్నింటిని వింటూ ఉంటాం. అటువంటి పూలు కూడా గుత్తిగా కాకపోయినా దాంట్లో దేనికది విడి పువ్వు గనక అలా విడిగా ఉన్న పూలను తెచ్చి అర్చించవచ్చు. కానీ మిగిలినటువంటి పూలని వేటిని కూడా విడివిడిగా రేకులు తుంచి దేవుడికి అర్చించకూడదు. ఎందుకు అంటే అవి అప్పటికే పూజార్హత పోతాయి, క్షతమయ్యాయి, దెబ్బతినున్నాయి. కనుక దెబ్బతినకుండా పూర్తిగా ఉండేటటువంటి పూలతోనే పూజ చేయాలి. పైగా వాటికి తొడిమలు తీయాలి అని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. నిత్యమల్లె పూల దగ్గర నుంచి అన్ని పూలకి కూడా తొడిమలు తీసి పూజ చేసే సంప్రదాయం ఉంది. ఇంకా కొంతమంది ఎంత శాస్త్రోక్తంగా చేస్తారంటే ఇలా నిత్యమల్లె పువ్వు ఉంటే దాన్ని తొడిమ తీసిన తర్వాత పువ్వు ఇలా పెట్టరు. అయ్య బాబాయ్, ఆ కింద ఉన్నది గుచ్చుకుంటుందేమో దేవుడికి. దేవుని స్వయంగా మన ఆత్మీయుడిగా భావించుకుంటున్నాం. ప్రేమ యొక్క పరాకాష్టే భక్తి కనుక ఇలా పెడతారు పూలని. కాడ గుచ్చుకుంటుంది. మన గరుడవర్ధన, నందివర్ధన లాంటి పువ్వులు ఉన్నాయి, వాటిని ఇలా పెడితే కాడ గుచ్చుకుంటుంది, పువ్వు పైకి ఉంటుంది. అందుకని ఇలా కాడని ఇట్లా పెట్టి పూజ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఒక పద్ధతి ఉంది అని చెప్తారు. మనం చాలా చోట్ల అటువంటివి చూడం. కనుక పూజ చేసేటప్పుడు పూలకి కొంత అర్హత ఉండాలి. అవన్నీ కూడా వాసన లేని పువ్వు పూజకి పనికిరాదు అన్నారు. అయితే కొన్ని పూలు మనకి వాసన ఉన్నట్టుగా అనిపించవు, కానీ చాలా సూక్ష్మంగా మనసుకు మాత్రమే తెలిసేటటువంటి ఆహ్లాదకరమైన అతి తక్కువ వాసన కలిగి ఉంటాయి. ఒకవేళ అది లేకపోతే కూడా ఏం చెప్తారంటే దానికి పూదేన ఉన్న పువ్వు పూజకు పనికొస్తుందిట. ఉదాహరణకి మునిగోరింట పూలు అంటూ ఉంటారు. అంటే డిసెంబర్ మాసంలోనే పసుపు రంగులో పూస్తూ ఉంటే ముళ్ళు ఉంటాయి. ముళ్ళ చెట్టుకున్న పూలు కూడా పనికిరావని అంటారు. కానీ అవి మునిగోరింట లాంటివి ఎందుకు పనికొస్తాయంటే వాటికి చాలా ఎక్కువ తేనె ఉంటుంది. ఇలాంటి పూలన్నీ పనికొస్తాయంటారు. అందువల్ల పూజ చేసేటప్పుడు ఇటువంటి పూలని
పరమాత్ముడికి ఇష్టమైనటువంటి పూలని, వాటిలో ఉండే పరిమళం కలిగిన పూలని, మెత్తదనం కలిగిన వాటిని, వాడకుండా ఉన్న వాటిని వాడుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్పాను, మునిగోరింట పూలని, వీటినే గొబ్బి పూలు అంటారండి. ఈ పువ్వులు కృష్ణుడికి చాలా ఇష్టంట. గొబ్బెమ్మలకు పెడుతూ ఉంటారు. పసుపు రంగులో ఉండేటటువంటి ఈ పూలు కృష్ణుడికి అర్చించడానికి చాలా ప్రధానం. ఎందుకంటే ధనుర్మాసంలో మనకి బాగా వస్తాయి.